1914 జూలై 28. ఇది ఒక చరిత్రలో మిగిలిపోయిన భయంకరమైన రోజు. అయితే ఈరోజు ఏం జరిగిందనేగా మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. అయినా 4 సంవత్సరాల పాటు భయంకరంగా జరిగిన యుద్ధం. ఇది ఒక చరిత్రలో మిగిలిపోయిన భయంకరమైన యుద్ధం. ఈ యుద్ధంలో సుమారు 10 మిలియన్ల మంది చనిపోయారు. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు. ఆ లెక్కన ఎంతమంది చనిపోయారో ఊహించుకోండి. అందులో 75,000 మంది మన ఇండియా సోల్జర్సే ఉన్నారు. ఎందుకంటే ఇండియా బ్రిటిష్కి సపోర్ట్ చేస్తే ఇండియాకు స్వాతంత్రం ఇస్తా అని బ్రిటిష్ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసింది. అందువల్ల ఇండియా బ్రిటిష్ తరపున పాల్గొనింది. అలాగే తినడానికి కావలసిన ఆహారం కూడా మన ఇండియా నుంచే లాక్కున్నారు. ఇక యుద్ధం గురించి తెలుసుకోవాలంటే మన షో మొదలు పెట్టాలి. మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి 6 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం అగ్రెసివ్ నేషనలిజం, అంటే ఐడియాలజీ ఆఫ్ నేషనలిజం 19th సెంచరీలో ఒక కొత్త మాటగా తయారైంది. ఇది యూరోప్లో జరిగింది. ఎందుకంటే అక్కడి ప్రజలు వాళ్ళ నేషన్ మీద చాలా స్ట్రాంగ్ ఫీలింగ్తో ఉంటారు. అలా యూరోప్లో కంట్రీస్ మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఇక రెండోది ఇంపీరియలిజం. యూరోపియన్ కంట్రీస్ అంటే బ్రిటన్, జర్మనీ మరియు యుఎస్ఏ ఇవన్నీ ఇండస్ట్రీలో చాలా అభివృద్ధి చెందాయి. అలా వాటి పక్క దేశాల్లో కూడా ఎక్స్పోర్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎగుమతి చెయ్యాలని అనుకున్నాయి. ఇంకా అభివృద్ధి చెందాయి. క్యాపిటల్ కాలనీస్గా అభివృద్ధి చెందాయి. మూడోది సీక్రెట్ అలయన్స్. జర్మనీ 1970లో ఫ్రాన్స్ని డిఫీట్ చేసింది. అప్పుడు జర్మనీ ఛాన్సలర్ బిస్మార్క్ మళ్ళీ ఫ్రాన్స్ని ఏకాంతం చేశాడు. అతను యుద్ధం జరుగుతుంది అని గ్రహించి సీక్రెట్ అలయన్స్ 1979లో తయారు చేశారు. 1982లో ఇటలీ మరియు ఆస్ట్రియా కూడా వీటిలో కలిశాయి. వీటిని ట్రిపుల్ ఐలాండ్స్ అని కూడా అంటారు. నాలుగోది మిలిటరిజం. మిలిటరిజం అనగానే అందరికీ అర్థమయ్యే ఉంటుంది. 1980లో 6 పవర్ఫుల్ కంట్రీస్ అంటే జర్మనీ, రష్యా, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్ మరియు బ్రిటన్ ఇవన్నీ దేశాలు మిలిటరీని పెంచుకున్నాయి. ఎందుకంటే అప్పటికే కొన్ని దేశాల మధ్య తగాదాలు జరిగాయి. ఇక ఐదోది బాల్కన్ పాలిటిక్స్. అంటే బాల్కన్ పెనిన్సులా అనేది ఒక చిన్న స్థలం. ఆ పెనిన్సులా అంటే 3 పక్కల నీళ్లు ఉండే ఒక పక్క ల్యాండ్ ఉంటే దీనిని పెనిన్సులా అంటారు. ఇది ఆటోమన్ టర్కీ ఎంపైర్ కింద ఉండే. ఈ బాల్కన్ పెనిన్సులా కోసం చాలా దేశాలు గొడవపడ్డాయి. కానీ ఆటోమన్ టర్కీ ఎంపైర్ కిందనే ఇది ఉంది. ఇక ఆరోది ఇమీడియట్ కాజ్. జూన్ 28, 1914 రోజున ఆర్క్డ్యూకే ఫెర్డినాండ్ వాళ్ళ భార్యతో హనీమూన్కి వచ్చి షికార్కు వెళ్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా బోషియన్ సెర్బ్ వచ్చి ఆర్క్డ్యూకేని అసాసినేట్ చేస్తాడు. అసాసినేట్ అంటే మామూలుగా కత్తితో చంపడం కాదు, తల నరికి దారుణంగా చంపడం. ఎందుకు చంపాడంటే ఆర్క్డ్యూకే అనే వ్యక్తి ఆస్ట్రియా హంగరీకి రాజు. ఇతను సెర్బియా నుంచి అక్రమంగా పాలించాడు. అది సహించలేక బోషియన్ సెర్బ్ చంపాడు. బోషియన్ సెర్బ్ అంటే బోషియన్ జాతస్థుడు, సెర్బియా దేశస్థుడు అని అర్థం. ఆ తర్వాత ఆస్ట్రియా ఆర్క్డ్యూకేను చంపినందుకు ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది. కానీ దానికి సెర్బియా మాత్రం చంపింది మా దేశస్థుడే అయినా దాన్ని పాలించేది మీరే కాబట్టి పూర్తి బాధ్యత మీరే వహించాలి అని అంటుంది. అప్పుడు ఆస్ట్రియా సెర్బియా మీద వార్ డిక్లేర్ చేస్తుంది. ఇక 1914లో జూలై 28 వార్ మొదలవుతుంది. సెర్బియా చిన్న దేశం
అయిన ఆస్ట్రియాను బెదిరించింది. ఎందుకంటే సెర్బియాకు సపోర్టుగా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా వచ్చాయి. ఈ 4 దేశాలను కలిపి అలైడ్ పవర్స్ అని అంటారు. ఇక ఆస్ట్రియాకు కూడా సపోర్ట్ చేయడానికి జర్మనీ మరియు టర్కీ వచ్చాయి. వీటిని యాక్సిస్ పవర్స్ అని అంటారు. ఇక యుద్ధం మొదలైంది. 1917 దాకా భయంకరంగా యుద్ధం జరిగింది. అప్పుడు యుఎస్ఏ అలైడ్ పవర్స్కి సపోర్ట్ చేయడంతో యాక్సిస్ పవర్స్ ఓడిపోయింది. ఇక చివరిగా 1918లో అలైడ్ పవర్స్ గెలిచింది. కానీ అలైడ్ పవర్స్ చాలా నష్టపోయింది. ముఖ్యంగా రష్యా చాలా నష్టపోయింది. అలాగే మొదటి ప్రపంచ యుద్ధం వల్ల చాలా కంట్రీస్ నష్టపోయాయి. అందువల్ల 1920 జనవరి 11వ తారీఖు ద లీగ్ ఆఫ్ నేషన్ ఏర్పడింది. దీని పని ఏం చేస్తుందంటే, ఏదైనా విషయంపై ఏదైనా 2 కంట్రీస్ గొడవ పడితే ఆ లీగ్ ఆఫ్ నేషన్ పరిష్కరిస్తుంది. ఇక గొడవలు రాకుండా ఆపుతుంది. ఇక రష్యా విషయానికి వస్తే అప్పట్లో దీనిని స్టార్ ఎంపైర్ పరిపాలించేది. ఈ దేశం చాలా వరకు భూమి ఉంటుంది. ఎందుకంటే అక్కడ జనాభా కన్నా భూమి ఎక్కువ. కానీ ఇండియాలో మాత్రం భూమికి చాలా విలువ ఉంది. రష్యా ఆర్మీ ప్రపంచంలోనే అత్యంత పెద్దది. ఇది వరల్డ్ వార్ జరగకముందు, జరిగిన తర్వాత 20 లక్షల మంది సైనికులను కోల్పోయింది. దానివల్ల రష్యాలో ఉండే ఆడవాళ్ళు చాలా తిరుగుబాట్లు చేశారు. మార్చ్ రెవల్యూషన్ అని చాలానే చేశారు. బ్రెడ్ అండ్ పీస్ అని ఇంకా చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు యుఎస్ఏది ముందంజలో ఉంది. అప్పుడు రష్యాని యుఎస్ఎస్ఆర్ అని అనేవారు. అప్పుడు అది ముందంజలో ఉండేది. యుద్ధం తర్వాత కొన్ని పరిణామాలు జరిగాయి. అవి ఏమిటంటే, ప్రజాస్వామ్య సూత్రాలు పునరావృతం అయ్యాయి. అంటే పునరావృతం జరిగాయంటే ఆర్టికల్ 326 ప్రకారం రైట్ టు ఓట్, ఉమెన్స్కి ఓటు హక్కు వచ్చింది. అలాగే 19th సెంచరీలో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. కానీ అన్ని దేశాల వివాదాలు చివరికి మొదటి ప్రపంచ యుద్ధంలో మొత్తం తీరిపోయింది. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.